హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడాను నిన్నటి రోజున వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడలేని వారు. అండ్ అలాగే ఈ రోజు వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో అనేది నాకే తెలియదు. కారణం ఏంటి అని అంటే మా మామయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసామని నిన్న చెప్పాను కదండి. సో ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. అందుకని కొంచెం బిజీగా ఉన్నాను, అర్థం చేసుకోండి. రెగ్యులర్గా వచ్చే టైమింగ్ కాకుండా వేరే టైమింగ్లోకి అయితే వెళ్తుంది. కొంచెం చూడండి, నా కష్టాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని చూడగానే లైక్ అయితే చేయండి. లైక్ చేసి పక్కన వచ్చిన హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగాను హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను ఫాలో అవ్వాలి, మన వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్లోనైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా సుత్తి కొట్టకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వైజాగ్ సిటీలో జరిగిన మరొక రియల్ ఇన్సిడెంట్ అయితే ఇంతకు ముందులాగా అయితే లేదు. వైజాగ్ బాగా పాడైపోయిందనే చెప్పుకోవాలి. ఏంటనంటే ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు మన వైజాగ్ సిటీకి వస్తున్నారు. పైగా డ్రగ్స్ మాఫియా కూడా ఎక్కువయింది. సో దానివల్ల చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేరు, వయసుతోని ఎటువంటి నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ మత్తు పదార్థాలకు అయితే బానిసలు అవుతున్నారు. మరి అలానే ముగ్గురు అబ్బాయిలు, వాళ్ళ రియల్ నేమ్స్ అయితే చెప్పట్లేదు, మార్చి చెప్తున్నాను. విజయ్, వాసు, కిరణ్ అనుకుందాము. ముగ్గురు అబ్బాయిలు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే బీటెక్ చేస్తున్నారు. అయితే వీకెండ్ పార్టీ అంటే పిచ్చి అనమాట ఇక్కడ వాళ్ళకి. ఎందుకనంటే బీచ్ ఉంది, రాత్రి కొంచెం లేట్ అయినప్పటికీ కూడాను బీచ్లో ఎక్కడైనా పడి తిరగచ్చు. పోలీసులు ఉండేటప్పుడు అక్కడే ఎక్కడో దాక్కుంటారు, మళ్ళీ తర్వాత మామూలే. ఇలానే వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం డ్రగ్స్కి అయితే అలవాటు పడ్డారు ముగ్గురు అబ్బాయిలను. మెల్లమెల్లగా అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి. అయితే వాళ్ళ ముగ్గురు వీకెండ్ పార్టీ చేసుకుందామని అనుకున్నారంట. అనుకొని ఒకడేమో వీకెండ్ పార్టీ కదా, మనం ట్రిప్ వేద్దాము, ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వేసుకుందాము, బండి మీద వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుందామని ఒకడేమో లేదు ఇక్కడే ఏదో పార్టీ చేసుకుందామని ఒకడు. ఇలా ఉంటే మూడోవాడు అన్నాడంట, అలా కాదురా, రెండు జరిగేటట్టు చూద్దాము, మనం ఏం చేద్దామంటే బైక్ మీద నైట్ టైము భీమిలి బీచ్ వైపు వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుందాము, కావాల్సినవన్నీ పట్టుకోండి అని అనుకున్నారంట. అనుకొని వాళ్ళు ఏంటి అని అంటే సాటర్డే ఈవినింగ్ సరదాగా ఏవేవో కావాల్సినవన్నీ కూడా కొనేసుకొని ఆ లగేజ్ అంతా కూడాను పెట్టుకొని, మరి మీ అందరికీ తెలిసిందే వైజాగ్ బీచ్ రోడ్లో నుంచి వెళ్తే భీమిలి బీచ్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. అయితే అక్కడ ఆ రోడ్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం నిర్మానుష్యంగా ఉంటాయి, చాలా మంచి మంచి వ్యూస్ అయితే కనబడుతూ ఉంటాయి. కంబాలకొండ ఇవన్నీ దాటుకొని వెళ్ళొచ్చు అనమాట. అయితే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ అవ్వడమే లేట్గానైతే స్టార్ట్ అయ్యారు. ఎందుకనంటే వాళ్ళు పార్టీ చేసుకుందాం అనుకున్నారు, అది ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా. సో వీళ్ళు ఏదో డ్రగ్స్ ఏవో పట్టుకున్నారు జాగ్రత్తగాను, ఎక్కడో అంటే కనిపించని ప్లేస్లోని షూలోనో ఎక్కడో పెట్టుకున్నారంట. పెట్టుకొని వీళ్ళు ముగ్గురు కూడాను 2 బైకుల మీద వెళ్ళారు. ముగ్గురే కదా ఉన్నారు, 2 బైకుల మీద వెళ్ళారు. ఇప్పటికీ వీకెండ్ కాబట్టి జనాలు కాస్త ఉన్నప్పటికీ కూడాను అటుపక్కకి వెళ్తూ ఉంటే, అంటే భీమిలి వైపు వెళ్తూ ఉంటే కొంచెంగా తగ్గుముఖం పడతారు, అంత జనాలు అయితే కనిపించరు. మరి అలానే వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత నోవాటెల్కి అయితే ముందు వెళ్ళారంట వీళ్ళు. ఉంది అక్కడికి వెళ్ళి శుభ్రంగానైతే తిన్నారు, నాన్ వెజ్ ఏదో తినేశారు. తినేసి ఆ తర్వాత వీళ్ళు తెచ్చుకున్న ఆ బాటిల్స్ అవన్నీ కూడా పట్టుకొని అక్కడంతా కూడా బీచ్లోనైతే తిరుగుతున్నారు. అయితే అప్పటికి
అక్కడ జనాలు ఉన్నారు. పోలీసులు తిరుగుతూ ఉంటారండి. ఎందుకనంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకునే కేసులు ఉంటాయి. కొంతమంది ఏమో భార్యాభర్తలు కాని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చాలా వ్యవహారాలు అయితే నడిపిస్తూ ఉంటారు. ఇంకెలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పేసి పోలీసులు తిరుగుతూ ఉంటారు. అలానే తిరుగుతున్నారు. ఇలాంటి బ్యాచ్లు కూడా ఉంటాయి. తిరుగుతున్నారు. వీళ్ళు తప్పించుకొని అక్కడ కూడా కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా వేశారులేండి బాగానే. అయితే అవి తప్పించుకొని వీళ్ళు అదంతా కూడా చూసుకొని భీమిలి బీచ్లోని ఒక దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మెట్లుండి, అంటే బీచ్కి ఎంట్రన్స్ లాగా అనుకోవచ్చు అది. అక్కడికైతే వచ్చేసారు. ఆ మెట్ల దగ్గర కామ్గానైతే కూర్చున్నారు. చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా చూడండి వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయని అంటే ఎవరికి కనిపించకుండా ఆ మత్తు పదార్థం తీసేసుకోవాలి అంతే. అలా అయితే ఉంటుంది. మరి వీళ్ళు అక్కడ వరకు వచ్చి కూర్చున్నారంట. ఇంకా అక్కడ అడపా తడపా మనుషులు అయితే కనబడుతున్నారు. వీళ్ళకి కనిపిస్తుంటే ఇక్కడ లాభం లేదురా, మనం తీసుకున్నామంటే ఇబ్బంది అయిపోతుంది అని అంటే మరి ఎక్కడికి వెళ్దాం అని అంటే సరే ఇంకా కొంచెం చూశారు. అక్కడి నుంచి కొంచెం అవతలకి అయితే వెళ్ళారు. డివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ ఇవి అన్నీ కూడా ఉండే ఆ ప్లేస్ వైపు, అంటే అటుపక్కకి చాలా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. అక్కడ కూడా పోలీసులు ఉంటారు. వీళ్ళు జాగ్రత్తగా తప్పించుకొని ఒక బోటులోకి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడికైతే అందులోకైతే దిగిపోయారు. అక్కడ వీళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్న ఆ బోట్లోకి అయితే దిగిపోయి అందులో కూర్చొని వీళ్ళు చక్కగాను ఆ మత్తు పదార్థాన్ని అయితే తీసుకున్న వరకు బాగానే ఉంది. తీసుకున్న తర్వాత కొంతమంది ఏంటనంటే కామ్గా చచ్చిన పాములాగా అలానే పడి ఉంటారు. కొంతమంది ఏంటనంటే ఇంకా రెచ్చిపోయి ఆ మందు రియాక్షన్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఇలాగా దానివల్ల ఉత్తేజం పరుస్తుంది అనమాట. నరాలన్నీ కూడాను ఇలా ఉత్తేజం అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు, సెన్స్ లేకుండా. మరి అలానే అందులోని వాసుకి బాగా ఎక్కువ అయిపోయింది. ఆ మత్తు పదార్థం తీసుకోవడం ఎక్కువ అయిపోవడం వల్ల తను ఇంకా లేచి ఆ బోట్ల నుంచి లేచి గెంతుతున్నాడంట. గెంతుతూ ఉంటే వీళ్ళిద్దరూ కూడాను ఆపుతున్నారు. రే వాసు ఆగరా, అరవకరా అని ఆపుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా కొంచెం సెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఆపుతూ ఉంటే వాడు ఇంకా ఆగట్లేదు. వాడు ఒంటి మీద ఉన్న బట్టలు కూడా షర్ట్ అయితే తీసేసి విసిరేసి బోట్ దిగిపోయి ఆ బీచ్లోకి అయితే పరిగెడుతుంటే ఇంకా ఉన్న ఇద్దరు కూడాను గబగబా బయటికి అయితే వచ్చి వాడిని పట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ వాడైతే ఆగట్లేదు. ఈలోగా వీళ్ళిద్దరికి కూడా ఆ మత్తు ఎక్కేయడంతో వీళ్ళిద్దరు కూడా ఇంకా వాడితో కలిసి బీచ్లోనైతే ఒకరినొకరు తోసుకుంటూ ఆడుకుంటున్నారు. అలా ఆడుకొని కొంచెం అవతలకి అయితే వెళ్ళిపోయారు. అక్కడ ఏంటి అని అంటే రాళ్ళు అయితే ఉంటాయి. అక్కడికైతే వెళ్ళి ఆడుతున్నారు. ఏంటనంటే ఆ టైంలోని వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఆ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకే తెలియదు. అలా అయితే మత్తు ఎక్కిపోతుంది. మరి అలానే ఆ మత్తులోని ఒకరినొకరు ఆ బీచ్లోకి తోసుకుంటున్నారు. ఒకరినొకరు ఆ అలలు వస్తూ ఉంటే అలల్లోకి తోసుకోవడం, గెంతడం, ఆ లోపలికి వెళ్ళిపోవడం ఇలా అయితే చేసుకుంటున్నారు. ఈలోగా వాసు ఏమో అక్కడ పక్కన ఉన్న రాతి దగ్గర అయితే పడ్డాడు. వాడికి మక్కగా అయితే తగిలేసింది. వాడు లేవలేకపోతున్నాడు. నొప్పితో విలవిల్లాడుతూ అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, అరుస్తున్నాడు. చూడండి తీసుకునేటప్పుడు ఇన్ని రకాలుగానైతే ఆ డ్రగ్ పనిచేస్తుంది. పిచ్చిగా ఉంటుంది అనమాట బుర్రంతా కూడా. అయితే అలానే వాడు అరుస్తున్నాడు, నొప్పికి ఏడుస్తున్నాడు, మరో పక్క గట్టిగాను నవ్వుతున్నాడంట. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. వీడు కావాలనే పడి యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకున్నారు. వీళ్ళిద్దరూ తోసుకుంటున్నారు. ఈలోగా పక్కన ఏదో తగులుతుంటే ఏటిది అనేసి చేతితో పట్టుకున్నాడు. అంటే ఆ మట్టి లోపల ఏదో గుచ్చుకుంటుంది ఈ అబ్బాయికి. గుచ్చుకుంటుంటే ఏంటిది అని చెప్పి పట్టుకునేసరికి అమ్మాయి హెయిర్ క్లిప్ ఏదో దొరికింది. అది చూశాడు, మెరుస్తుంది. మెరిచేసరికి బాగుంది ఏదో అని చెప్పేసి జోబులో పెట్టుకున్నాడు. ఆడికి సెన్స్ లేదు, ఏదో ఆలోచనలో ఉన్నాడు. జోబులో పెట్టేసి రే నన్ను లేపండి రా, నాకు నొప్పి పెడుతుంది అని అంటూ ఉంటే మొత్తానికి వాళ్ళిద్దరూ వచ్చారు. లేపారు వాసుని. లేపి బయటకు అయితే వచ్చేసారు.
ఇంకా చాలు ఆడింది, కాసేపు బోట్ వైపు వెళ్దాం పదండి అని చెప్పేసి బోట్ వైపు అయితే వెళ్ళారు. ఈలోగా కిరణ్ ఏమో రే మళ్ళీ తీరా, మళ్ళీ ఒకసారి పీలుద్దాం అని అంటున్నాడు. అంటూ ఉంటే వద్దొద్దు ఇప్పటికే ఎక్కువైపోయింది, మళ్ళీ ఎవరికైనా దొరికిపోతామా అని అంటే లేదు లేదు చాలా బాగుంది మళ్ళీ పీలుద్దాం అని అంటూ ఉంటే సరే ఇంకా మళ్ళీ వీళ్ళేమో ఆ డ్రగ్ని అయితే తీసుకున్నారు. వీళ్ళు తెచ్చుకున్న బ్యాగులు అవన్నీ ఆ బోట్లోనే ఉన్నాయి. అందులో నుంచి తీశాడు, మళ్ళీ వీళ్ళు పీల్చేసరికి ఇప్పుడు ఇంకా తెక్క అలా ఇలా కాదు, ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ బయటకు వచ్చేసి వీళ్ళిద్దరు ఆడుతుంటే వాసుకి అర్జెంటుగా వెళ్ళాలి ఒరే ఉండండిరా నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి అవతలకి అక్కడికి ఎక్కడికో వెళ్ళి పోసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఎవరో వచ్చి నవ్వినట్టుగానైతే అనిపించింది వాసుకి. అనిపిస్తే చూడలేదు తను, ఇంకా ఆ మత్తులోని ఆ పీల్చిన దీంట్లోనే ఉన్నాడు, చూడకుండా అలానే ఉన్నాడు. ఎవరో వచ్చి భుజం మీద ఇలా తట్టినట్టుగానైతే అయ్యింది. ఎవరు అని చెప్పి వెనకైతే తిరిగి చూశాడు, ఎవరు లేరు. ఎవరది అంటూ మళ్ళీ వెనక్కి తిరిగాడు, ఎవరు లేరు. తను మళ్ళీ ముందుకు అవతలకైతే తిరిగిపోయేసరికి మళ్ళీ ఎవరో నవ్వుతున్నారు. అమ్మాయి నవ్వు వినిపించేసరికి ఎవరో అమ్మాయి అని చెప్పేసి గబగబా తన పని కానిచ్చుకొని తిరిగి ఎవరది అని అంతా వెతికేస్తున్నాడు. అమ్మాయి అనేసరికి అదొక రకం అన్నమాట, అంతే. ఇక్కడ నిజంగా అమ్మాయి ఉందా, ఎవరో అమ్మాయి నన్ను చూసి ఎందుకు నవ్వుతుంది అని ఎగ్జైట్మెంట్లోనే చూస్తున్నాడు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. ఎవరది అనుకుంటూ కొంచెం ముందుకైతే వచ్చాడు. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా ఇంకా ఎంతసేపు రారా అని పిలుస్తున్నారు. మళ్ళీ ఆడుతున్నారు. ఈలోగా దూరం నుంచి ఎవరో గట్టిగా అరుచుకుంటూ వీళ్ళ వైపు అయితే వస్తున్నారు. వెంటనే బోట్లో ఉన్న బ్యాగ్లు అన్నీ తీసుకొని అక్కడి నుంచి పరిగెట్టారు. నవ్వుకొని అరుచుకొని, అంటే ఇష్టం వచ్చిన కోతి కళ్ళు తాగితే ఎలా మారుతుందో అలా ఉంటుందన్నమాట ఆ సమయంలో. అలాగైతే చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అవతలకి అయితే వచ్చేసారు బీచ్ వైపు. అప్పటికే 12 అయితే అయిపోయింది. ఇంకా ఆ టైంలోని పోలీసులు గట్టిగానైతే తిరుగుతూ ఉంటారు. అంతేకాదు అక్కడ హోటల్ ఉంది కదండి, పెద్ద హోటల్ ఉంది కదా, వాళ్ళు అక్కడ దిగిన వాళ్ళు బీచ్ని చూడడానికి వస్తూ ఉంటారు. అలానే ఉన్నారు వీళ్ళు కూడా. అక్కడ అయితే అలా కూర్చున్నారు. కొంతసేపటికి మత్తులోకి వెళ్ళిపోయారు ఫుల్గాను. అక్కడే పడుకుని పోయారు. కరెక్ట్గా అది 2-2:30 అయ్యే సమయంలోని వాసుని ఎవరో వచ్చి తట్టి లేపుతున్నారు. ఆ రాత్రి సమయంలో లేపుతుంటే తన మత్తులో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఎవరది అంటూ చేతినైతే ఇలా విదిలించాడు. మళ్ళీ పడుకుంటే మళ్ళీ తట్టి లేపుతుంటే ఎవరదని ఇలా చూశాడు. అంటే సగం కళ్ళతోనైతే చూసేసరికి ఏదో ఒక ఆకారం అయితే కనిపిస్తుంది, అమ్మాయిలాగే కనిపిస్తుంది. అమ్మాయి ఆకారం అయితే కనిపిస్తుంది కానీ ఎవరో ఏంటో తనకి అర్థం కావట్లేదు. అయినా మళ్ళీ అలా నిస్సత్తుగానైతే ఉన్నాడు. మళ్ళీ కళ్ళు మూసేసరికి మళ్ళీ ఎవరు ఇలా తడుతూ ఉంటే ఈసారి కళ్ళిప్పి చూశాడు. ఎదురుగుంటే ఒక అమ్మాయి చాలా బాగుంది. ఎలా అంటే తెల్లటి తెలుపు, పొడుగ్గానైతే ఉంది, చాలా సన్నంగా ఉంది. బాగుంది అమ్మాయి, చాలా బాగుంది. తను ఎలా అయితే అమ్మాయిలు ఉండాలనుకుంటాడో అలా అయితే కనిపిస్తుంది. అమ్మాయిని చూడగానే పూర్తిగా స్పృహలోకి వచ్చినట్టుగా కళ్ళైతే కళ్ళిప్పి ఎవరండి, ఏం కావాలి అని అడుగుతుంటే ఏం లేదు, కాస నాకు కంపెనీ ఇస్తారా, నేను ఇక్కడ సింగిల్గా ఉన్నాను అని అంది. అంటే అమ్మాయి అది కూడా ఆ టైంలో వచ్చి కంపెనీ ఇస్తారా అని అడిగితే ఎవరు ఇవ్వరు చెప్పండి, అందులోకి ఇలాంటి వాళ్ళు. వెంటనే లేచి కూర్చున్నాడు. ఏంటండి అని అడిగాడు. మళ్ళీని అడిగితే అదేనండి, నేను ఇక్కడ మామూలుగా టూరిస్ట్గానైతే వచ్చాను, ఆ హోటల్లో స్టే చేస్తున్నాను, నాకు ఎవరు కంపెనీ లేరు, కాస్త మీతో మాట్లాడొచ్చా, ఇది చూస్తూ కాసేపు కాలక్షేపం చేయొచ్చా అని అడిగేసరికి వీడి ఇంకా రెచ్చిపోయాడు. ఆల్రెడీ మత్తులో ఉన్నాడు. మరో పక్కేమో ఈ అమ్మాయి వచ్చి ఇలా అడుగుతుంది. వాడికి ఏం అర్థం కాలే. సరే వస్తాను అన్నాడు. పక్కన చూసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇద్దరు పూర్తిగా నిద్రలోనైతే ఉన్నారు. వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ అనవసరం వాడికి. అమ్మాయి వచ్చింది, పిలిచింది,
వెళ్ళిపోవాలి అంతే. సరేనండి అంటూ వెనకతలు అయితే వెళ్ళాడు. అయితే మీ పేరేంటి ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. అమ్మాయి మటుకు ఏం అనట్లే, జస్ట్ స్మైల్ అయితే ఇస్తుంది. స్మైల్ ఇస్తూ తన వెనకతలు అయితే తీసుకువెళ్తుంది. అలానే వెళ్ళాడు, కొంచెం దూరం వెళ్ళాడు. ఇంకా చివరికైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఎవ్వరు లేరు. అయినా రాత్రి సమయంలో, అంత రాత్రి సమయంలో ఎవరుంటారు చెప్పండి. వీడు అలా వెళ్తున్నాడు. వెళ్తూ ఇంకెంత దూరం అండి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, అటుపక్కకు వద్దు, అటుపక్క మంచి ఏరియా కాదు, ఎవరు ఉండరు అని చెప్తున్నాడు అమ్మాయికి. చెప్తుంటే ఎవరు ఉండకపోతేనే మీరున్నారుగా, నాకేం భయం లేదులేండి అన్నది. అనేసరికి వీడు ఇంకా రెచ్చిపోయి అయితే పదండి అంటూ అమ్మాయి వెనకతలు అయితే వెళ్ళాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి వీళ్ళు పడవలోని ఆ బ్యాగులు అవన్నీ పెట్టుకున్నారు కదా, అక్కడికైతే వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుందామా అని అంది. సరేనని చెప్పి అక్కడ ఇద్దరు కూర్చున్నారు. అయితే వీడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయితో, ఏంటేంటో అడుగుతున్నాడు. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ నువ్వు ఒక్కరిదానివే స్టే చేస్తున్నావా, మీ అమ్మ నాన్న ఎవరు, ఇలా వదిలేసారా, నైట్ టైం ఇలా రానిచ్చారా, ఇవన్నీ అడుగుతున్నాడు. కానీ ఏం మాట్లాడట్లేదు, జస్ట్ అలా స్మైల్ ఇస్తూ ఉంది. ఆ తర్వాత సరే పద ఇక్కడి నుంచి అలా దూరంగా వెళ్దాము అంటూ ఎక్కడికో తీసుకువెళ్ళిందంట. అక్కడంతా కూడాను ఏరియా కొంచెం తేడాగానైతే అనిపిస్తుంది. ఏంటి అని అంటే బాగా చీకటిగానైతే ఉంది. ఏవో చిన్న చిన్న మ్యాట్లలాగా అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఇంటిమేట్ అవుదామా అని అడిగిందంట. అంటే వీడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటిది ఇలా అడుగుతుంది పిల్ల, అసలు ఎక్కడి నుంచి వచ్చా నువ్వు, నువ్వెవరు ఏంటి అని అడుగుతున్నాడంట. అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా తన దగ్గరికి అయితే వచ్చింది. అక్కడ ఏం జరిగిందో తనకైతే స్పృహలో లేడు, పూర్తిగాను మత్తులో ఉన్నాడు కదా. ఏంటంటో అయిపోయింది. మొత్తానికి తెల్లవారేసరికి అక్కడ ఆ దిబ్బల దగ్గర సగం బట్టలతోని అలా పడిపోయి అయితే ఉన్నాడు. తను ఉండే స్పాటు ఏంటి అని అంటే చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళ సమాధులు అయితే ఉంటాయన్నమాట. ఆ ఇసుక దిబ్బలన్నీ కూడా అవే. అక్కడైతే పడుకొని ఉన్నాడు ఇలాగా మత్తుగాను, తెలివి లేకుండా. పాపం వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వాడి గురించి ఎక్కడున్నావురా, ఏమైపోయారో అంటూ వెతుక్కుంటూ అందరినీ, కనిపించిన వాళ్ళందరినీ కూడా అడుగుతూ వీళ్ళు అవతలకు వచ్చేసరికి అక్కడైతే పడున్నాడు. ఆ రకంగాను పడుండేసరికి వాడిని తట్టి లేపి, ఏంటి నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు ఏంటి అని అంటే ఏంటో చెప్పలేకపోతున్నాడు. తనకు అసలు గుర్తే లేదు. ఎందుకనంటే వీళ్ళు రాత్రి నష తీసుకున్నారు కదా, దానివల్ల గుర్తులేదు. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి పదండి అంటూ 5:30, 6 ఆ టైంకే స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నారు కానీ ఈ వాసు అన్నోడికి ఏంటి గుర్తులేదు. ఏంటేంటో అయిపోతుంది, తన మైండ్ పని చేయట్లేదు. నేను డ్రైవ్ చేయలేను, నువ్వు డ్రైవ్ చేయరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కిరణ్కి అయితే ఇచ్చేసాడు. తను డ్రైవ్ చేస్తున్నాడు, వీటి వెనకాతలు అయితే కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ అడుగుతున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళావురా, ఏం చేసావు, అక్కడ ఎందుకు అలా పడుకొని ఉన్నావు, ఏంటి ఏమైంది అని అడుగుతున్నారు. కానీ తనకేం గుర్తులేదురా, నన్ను ఏం అడగండి, నాకు చిరాగ్గా ఉంది అంటూ ఉన్నాడు. ఉంటే సరే ఇంకా ఇంటికి అయితే వచ్చేసారు. అన్నాడు మండే వీళ్ళు కాలేజ్కి అయితే వెళ్ళాలి. మరి విజయ్, కిరణ్ ఇద్దరు కూడాను కాలేజ్కి అయితే వెళ్ళారు. వీడికి కాల్ చేస్తున్నారు వాసుకి, కానీ తను కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఏమయ్యాడో తెలీదు. సరే ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే కాల్ చేశారు, తను ఎప్పుడైతే లిఫ్ట్ చేయలేదు, ఇంటికి అయితే వెళ్ళారు. సో వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి పొజిషన్ ఏంటి అని అంటే పూర్తిగా ఫీవర్లోనైతే ఉన్నాడు. అసలు లేవలేని స్థితిలోనైతే ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మ ఏమో వీళ్ళని చూసి అసలు ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళారు నిన్న మీరు, ఏ బీచ్కి వెళ్ళారు, వీడికి పూర్తిగానే జ్వరంగానైతే ఉంది, నిన్నటి నుంచి ఇలానే ఉన్నాడు, ఏమైందో చెప్పడు, అలాగా పడుకొనే ఉంటున్నాడు తన రూమ్లోని అని అందంట. అంటే ఏముందంటే మాకు తెలీదు, మేము భీమిలి బీచ్కి వెళ్ళాము, అక్కడ ఆడుకున్నాము, అక్కడే తిన్నాము, వచ్చేసాము. అంటే ఇదిగో కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము నిన్న నైట్ అంతాను అని అబద్ధం చెప్పారు. ఇంకా సరే మేము వాడిని చూస్తాము అని చెప్పేసి లోపలికి వెళ్ళి, రే ఏమైందిరా నీకు, ఏమైంది, మత్తు కాస్త ఎక్కువైందా ఏంటి, అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతున్నారు.
అడుగుతుంటే ఏమోరా అదేం నాకు తెలియదు కానీ నాకేంటో నీరసంగా అనిపిస్తుంది మత్తుగా ఉంటుంది అని చెప్పాడంట. మత్తుగా ఉంటుంది అంటే దీనివల్లరా నీకు మత్తు ఎక్కువైనట్టుంది, అందుకనే అలా అనిపిస్తుందేమో అని వీళ్ళు అనేసారు. సరే రెస్ట్ తీసుకో, రేపు కాలేజ్కి వస్తావు కదా, తగ్గిపోతే రేపు కాలేజ్కి వచ్చే అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మర్నాడు కూడా కాలేజ్కి రాలేదు తను. రాకపోయేసరికి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి ఈసారి వాళ్ళ అమ్మ వీళ్ళకైతే కంప్లైంట్ చేస్తుంది. ఏంటి అని అంటే వాసుకు అస్సలు బాగాలేదు, ఏంటో కానీ రాత్రి సమయంలో తెలిగేసి ఉంటున్నాడు, ఎవరితోనో మాట్లాడుకుంటున్నాడు తనలో తానే అని చెప్పిందంట. చెప్తే వీళ్ళిద్దరూ షాకు. ఏమైందిరా అని అడిగితే మళ్ళీ అదే సమాధానం, ఏమో తెలీదు, నాకు నీరసంగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఏంటేంటో అటు ఇటు చూస్తుంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 1 వీక్ అయ్యింది. 1 వీక్ కూడా తను కాలేజ్కి అయితే రాలేదు, క్లాసెస్ అటెండ్ చేయలేదు. పోనీ నోట్స్లు ఏమైనా రాస్తాడు కదా పంపిద్దామంటే కనీసం వీళ్ళ కాల్స్కి కూడా రిప్లై అయితే ఇవ్వట్లేదు. ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఏమవుతుంది వీడికి అని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. మళ్ళీ ఆ వీకెండ్లోని వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ వాసుకి ఏమైందో తెలీదు, రోజుకి ఒక్కొక్క కేజీ చొప్పున అయితే బాడీలోని వెయిట్ తగ్గిపోయి చాలా సన్నగా అదొక రకంగానైతే అయిపోయి తిండి కూడా మానేసి ఏంటో ఎప్పుడు పరధ్యానంలోనైతే ఉంటుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట, అన్నీ చేయిస్తున్నారంట, టెస్టులన్నీ చేశారంట. కానీ డాక్టర్లు ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉందని చెప్తున్నారంట. కానీ ఈ పిల్లాడు మటుకు మారట్లేదు. ఆవిడేమో ఏడుస్తుంది. పైగా వాళ్ళ నాన్నగారు కూడా లేరు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాసు వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఆవిడ ఒక్కరిదాయే పోషించుకొని వస్తుంది. ఓ పక్కన ఆవిడ జాబ్ చేస్తుంది, పిల్లాడిని జాగ్రత్తగానైతే చూస్తూ బీటెక్ అయితే చదివిస్తుంది. మరి అలాంటి వాడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి? అలా ఉండకుండా వాడేమో అలా తయారయ్యి అలాగవుతూ ఉంటే ఆవిడ భయపడిపోతూ వాళ్ళతోనేమో ఏడ్చుకుంటూ ఏం చేయాలో నాకు తోచట్లేదు అని అంటూ ఉంటే వాళ్ళు కూడా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో ఈ విషయం తెలుసుకొని వచ్చి వాసు వాళ్ళ అమ్మగారికి చెప్పారంట. మనకి విజయనగరం దగ్గర జామి అని ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊర్లోని చెడుపులన్నీ కూడా తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి వ్యవహారాలు. అయితే అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ పిల్లడికి ఏం జరిగిందో ఏంటో చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు అని అంటే పాపం ఆవిడ, వాళ్ళ అన్నయ్య, పక్కింటి ఆవిడ, వాళ్ళ ఆయన నలుగురును ఈ అబ్బాయిని తీసుకొని ఆ ఊరైతే వెళ్ళారంట. వెళ్ళి చూపించారంట. చూపిస్తే అతను ఏమేమో చేశాడంట. చేసి ఏం కాదు, పర్వాలేదు, నేను తాయితీ కట్టాను, ఏమవ్వదు, తీసుకువెళ్ళిపోండి అబ్బాయిని అని చెప్పాడంట. చెప్తే తీసుకొచ్చారు కానీ అబ్బాయికి అయితే తగ్గలేదు. ఇంకా అలానే ఏంటేంటో మాట్లాడుతున్నాడు. రాత్రి అయ్యేసరికి తెలిగేసి ఉంటున్నాడంట, కూర్చొని ఉంటున్నాడు, పడుకోమని చెప్తే పడుకోడంట. నువ్వెందుకు వచ్చా, నా రూమ్లోకి వెళ్ళిపో అంటున్నాడంట. ఎవరినో చూస్తూ భయపడిపోయినట్టుగా అయితే బిహేవ్ చేస్తున్నాడంట. అయితే తగ్గలేదు వాసుకి. తగ్గకపోయేసరికి ఆవిడ పాపం తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, అలా అయితే ఉంటుంది. మరి ఎందుకనంటే తండ్రి లేడు, ఈ పిల్లడికి ఏమైనా అయితే ఆవిడ పరిస్థితి ఏంటి? అయితే మరి ఇంకా వాళ్ళకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిందంట. అక్కడ పంతులు గారు అడిగితే ఇలా జరిగిందండి, ఏం జరిగిందో తెలీదు, రాను పిల్లాడు బక్కచిక్కిపోతున్నాడు, రాత్రి అప్పుడు పడుకోవట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, వాడి జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి వాడు బతుకుతాడో బతకడో కూడా తెలియట్లేదు అని ఆవిడ బోర్డుని ఏడిస్తే అతనేమో లేదమ్మా నా దగ్గరికి తీసుకురండి, నేను చూస్తాను, ఏం కాదు అని చెప్పేసి తీసుకురమ్మన్నాడంట. తీసుకురమ్మంటే ఆవిడేమో తీసుకువెళ్ళింది అక్కడికి కూడా. ఏ పొట్లో ఏ పాముందో తెలియదు కదా, తీసుకువెళ్తే అతను చూశాడంట. చూసి తాయెత్తు ఆంజనేయ స్వామి దగ్గర పూజ దగ్గర పెట్టింది కట్టాడంట. కట్టి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తాను పదండమ్మా అని చెప్పి వీళ్ళనైతే తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ బాబు మత్తులోని
ఆ జోబులోనే అది పెట్టుకున్నాడు కదా, క్లిప్పు, హెయిర్ బ్యాండ్ క్లిప్పు పెట్టుకున్నాడు కదా, ఆ క్లిప్పుతో పాటుగాను ఒక అమ్మాయి ఆత్మ వీడితో పాటు వచ్చేసింది. ఆశలు తీరని అమ్మాయి ఆత్మ. అదేంటి అని అంటే, ఎవరో ఒక అబ్బాయి ప్రేమించి ఆ పిల్లని బీచ్కి తీసుకువచ్చి అక్కడ వాడి ఫ్రెండ్ ఆ అమ్మాయిని బలవంతం చేయడంతో అమ్మాయి అక్కడే ఆత్మహత్య అయితే చేసేసుకుంది బీచ్లో దూకి. అయితే అమ్మాయి తలకు పెట్టుకున్న క్లిప్పు వీడికి దొరికింది. వీడు జోబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్ల వీడి వెనకాతలే వచ్చింది. ఎప్పుడైతే పెళ్లి కాని అమ్మాయిలు అలా ఘోరంగా చనిపోతారో అటువంటి వాళ్ళు కామిని పిచాసులుగా, మోహిని పిచాసులుగా ఇలా అయితే మారుతారంట. మరి అలానే ఆ పిల్ల అలా పిచాచిగానైతే మారిపోయి అక్కడే తిరుగుతూ ఉంది. వీడు తెచ్చుకోవడంతో వీడితో పాటుగా వచ్చేసి ఆ పిల్ల రోజు వీడితోనే ఉంటుందన్నమాట. అందుకనే రాత్రి పడుకోవట్లేదు. వీడు తెలిగేసి ఉంటున్నాడు. భయంతోనే దాన్నే చూస్తూ అది దగ్గరికి వస్తుంటే ఏం చేయలేక అలానే ఉండిపోతున్నాడు. అది పరిస్థితి. అందుకు వాడిని మెల్లమెల్లగా వాళ్ళలో ఉన్న రక్తాన్ని పీల్చేస్తుంది. ఇంకా తనతో పాటు పట్టుకెళ్ళిపోతుంది అనమాట. 4 రోజులు ఆగితే తనతో పాటు పట్టుకుపోతుంది అనమాట. అప్పుడు వెంటనే వీళ్ళు చేయవలసినవేవో చేశారు. మొత్తానికి దాని చెర నుండి ఈ అబ్బాయిని అయితే విడిపించారు. మరి ఇలాంటి మత్తుల్లో ఉంటే అలాంటివి కాక ఇంకెలాంటివి జరుగుతాయి చెప్పండి. ఇంతకు ముందు దెయ్యాలు మన వెంట పడేవి, ఇప్పుడు కోరుండి మనమే వెళ్ళి అవి ఉన్న ప్రదేశాలకు వెళ్ళి వాటిని మనతో పాటు తెచ్చుకుంటున్నాం. ఇదే తేడా. మరి ఇలా అయితే జరిగింది. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.